జబర్దస్త్ చూసినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే చిన్న చిన్న వేషాలు క్యారెక్టర్లు చేశాను. జై సినిమాలో ఫస్ట్ మూవీ తేజ గారు ఒక నాకు ఆడిషన్ చూసి ఒక సీన్ ఇచ్చారు నాకు. సో జై సినిమాతో. సో అప్పుడే చెప్పారు తేజ గారు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు చంద్ర నీ దాంట్లో నీ దగ్గర, సో తప్పకుండా నీకు ఒక మంచి టైం వస్తుంది అప్పుడే చెప్పారు. సో అప్పుడే తేజ గారు చెప్పినప్పుడు ఒక మంచి హోప్ వచ్చింది. సో అప్పటి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు సినిమాలో చేస్తూనే ఉన్నాను. బట్ పెద్ద క్యారెక్టర్ అనేది ఏ సినిమాలో రాలా. సో దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈటీవీలో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ఒక ఒక మంచి అవకాశం వచ్చింది నాకు అది. సో ఇన్ని రోజులు నేను స్ట్రగుల్ చేసిన దానికి ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఈ ప్రోగ్రామ్ జబర్దస్త్ అనేది. సో దీంట్లో నేను తప్పకుండా నేనేంటో నిరూపించుకోవాలని చెప్పి కష్టపడి ఆ, చేశాను ఆ ప్రోగ్రామ్. సో దేవుని దేవల నాకు జబర్దస్త్ ప్రోగ్రామ్తో ఈరోజు నాకు ఒక స్పెషల్ క్యారెక్టరేషన్ కానీ నాది ఒక స్పెషల్ జోన్ కానీ ఆ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేసుకున్నాను. సో నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, హోల్ టెక్నీషియన్స్ అందరికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జీ సినిమా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు చాలా వందల కొద్ది మంది వచ్చారు కదండి అక్కడికి. అంటే మీరు సెలెక్ట్ అయినప్పుడు మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? అంటే నేను ఆడిషన్ చేశామండి. 3000 మందిలో లాస్ట్ ఫైనల్ వచ్చింది 12 మంది. 12 మందిలో నేను ఒకడిని. నేను ధనరాజ్ వేణు. సో వేణుకు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. తక్కిన 12 మందికి ఉన్న దాంట్లో ఏది బెటర్మెంటో చూసుకొని తేజ గారి చిన్న చిన్న క్యారెక్టర్లు అందరికి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సినిమాలకు వెళ్తుంటే అంటే ఒప్పుకున్నారండి స్టార్టింగ్? అంటే ఫస్ట్ లో అన్నారు, నాన్న ఇబ్బంది పడతావు, ఏదో ఉంది మన దగ్గర ఈ పొలం గిలం అది చేసుకొని తినేద్దామంటే, నేనేంటంటే అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు కాదనిలే, వెళ్ళి ఇబ్బంది పడతాడని భయపడ్డారు. చాలా రోజుల తర్వాత స్ట్రగుల్ చేశాను. ఒక 5-6 సంవత్సరాల తర్వాత అన్నారు, వద్దు నాన్న ఇంటి దగ్గర ఏదైనా చేసుకొని పెళ్లి చేసుకో, మన వ్యవసాయం ఉంది చేసుకొని తిందామంటే, లేదమ్మా నేను ఇన్ని రోజులు స్ట్రగుల్ చేశాను అక్కడ 6-7 years, బట్ చూద్దాం అయితే దాంట్లోనే సక్సెస్ అయితేనే దాంట్లోనే, ఫెయిల్ అయినా దాంట్లోనే, బట్ సినిమాను వదిలేసి వచ్చేది మాత్రం లేదు. అప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయాల, ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకోమని చేసేవాళ్ళు. అంటే ఈ సినిమాలో సక్సెస్ అయితేనే పెళ్లి చేసుకునే ఆలోచనతో మీ తమ్ములకు ముందు పెళ్లి అని చెప్పారు. అప్పుడు అంటే మీరు బాధపడలే ఆ మాట? అంటే ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళిద్దరికి ముందే పెళ్లి అయిపోయింది. సో నాకు కూడా అమ్మ నాన్న అడిగారు, తమ్ముళ్ళకి పెళ్లి చేస్తున్నావురా, నీదేంట్రా పరిస్థితి, ఇంట్లో పెద్ద కొడుకువి, నీకు ముందు చేయాలి కదంటే, నాకు వద్దమ్మా, మీరు హ్యాపీగా తమ్ముళ్ళకి పెళ్లి చేసుకోండి, నేను లైఫ్ లో ఎంతో కొంత సెటిల్ అవ్వందే నేను పెళ్లి అయితే చేసుకోను, అది ఏ టైం అనేది నేను అసలు చెప్పలేను, బట్ ఇండస్ట్రీలో కొద్దిగా నేను ఫ్యామిలీతో బతికే హోప్ వచ్చినప్పుడే నేను పెళ్లి చేసుకుంటే నా అమ్మ నాన్నతో చెప్పాను. సో హ్యాపీగా ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్లి చేశారు. నేను కొద్దిగా సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. మీరు చేసిన స్కిట్ లో ఇది బతుకు జట్కం అండి కాన్సెప్ట్ ఎలా వచ్చిందండి మీకు? అంటే అప్పుడు ఏదో థీమ్ ఇచ్చారనుకుంటా, టీవీ స్పూప్ లాగా ఏదో. నేను అప్పుడు ఒక చిన్న టీవీలో అప్పటికే బాగా ఫేమస్ ప్రోగ్రామ్ బతుకు జట్కం అండి, దాన్ని ఒక చిన్న ఫన్ గా తీసుకొని కామెడీ టచ్ లో ఒక నా వేలో నేను డిజైన్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ఆ ఎపిసోడ్ చేశాను. బట్ ఆ ఎపిసోడ్ ఒక మాస్ గా చేయాలంటే చంద్రానే, ఒక మాస్ డైలాగ్ చెప్పాలంటే చంద్ర అని చెప్పి క్రియేట్ చేసింది ఆ ఎపిసోడ్. అప్పటి నుంచి దాని తగ్గట్టు ఎపిసోడ్ తగ్గట్టు ప్రతి స్కిట్ లోనూ ఆ చిన్న మాస్ ఎలిమెంట్, జనరల్ ఫ్యామిలీస్ అవి మిస్ అవ్వకుండా చూసుకుంటూ టేక్ కేర్ తీసుకుంటూ చేస్తుంటాను ఎపిసోడ్స్. అంటే మీకు ఇప్పటివరకు ఇష్టమైనది కూడా అదేనా? చాలా సార్లు బతుకు జట్కం అండి ఇష్టమైన ఎపిసోడ్ అండి బాగా. ఆయన వేరే ఎపిసోడ్లు కూడా ఉన్నాయి, బట్ అది ఒక టిపికల్ ఎపిసోడ్ అంతే. అది అందరికి గుర్తుండిపోయేది కూడా, అందరికి మంచి, చాలా మంది చూసి యూట్యూబ్ లో చూసి మంచి వ్యూవర్స్ ఉన్న ఎపిసోడ్ కూడా బతుకు జట్కం అండి. ఈ లేడీ గెటప్ ఎక్కువ ఎందుకు ఎంచుకుంటారు? లేడీ గెటప్ అంటే ఆ బతుకు జట్కా బండిలో వేసానుగా ఒక మాస్ లేడీ గెటప్. సో ఆ ఎపిసోడ్ తో బాగా పేరు వచ్చింది. అక్కడ నుంచి ఒక మంచి మ్యాథ్స్ క్యారెక్టర్ ఏదైనా డిజైన్ చేశాను అనుకోండి, వేరే టీమ్ లో ఇచ్చిన పిల్లలు కూడా అంత క్యారీ చేయలేని చెప్పి ఏదైనా మంచి స్పెషల్ గా మాస్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని అప్పుడప్పుడు మిడిల్ లో ఒక లేడీ గెటప్ వేస్తూ ఉంటాను. అంటే నాకు లేడీ గెటప్ కు సపరేట్ ఒక నా ఫ్యాన్స్ ఉన్నారు, చంద్ర లేడీ గెటప్ వేస్తే బాగుంటుంది అండ్ తన లేడీ గెటప్ లో డైలాగ్ చెప్తే బాగుంటుందని
ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం మిడిల్లో లేడీ గెటప్ వేస్తుంటాను. మీరు పరిచయం చేసిన నటులు చాలా మంది టీమ్ లీడర్స్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు ఇద్దరు ముగ్గురు టీం లీడర్ అయ్యారు. సో నాకు కూడా ఈరోజు ఎవరో ఒకరు చేయిస్తేనే కదా నేను ఇంత పైకి వచ్చాను. నాకు ఎంత వీలవుతుందో అంతలో నేను కూడా అందరికి ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తుంటాను. బట్ నా టీంలో ఉన్న పిల్లలు టీం లీడర్ అంటే ఎవరికైనా హ్యాపీ. నేను కూడా ఆ విషయంలో చాలా సంతోషం. మీరు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారని అది మీకు ఎలా అభినండి ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి నేను నిజంగా తక్కువనే మాట్లాడతానండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కొద్దిగా సెన్సిటివ్. వేరే వాళ్ళ జోలికి వెళ్ళను. ఆ, ఎవరికైనా ఒక మాట అంటే మనల్ని వాళ్ళ ఎదురు మాట అంటే బాధపడడం ఎందుకు, కాబట్టి ముందు నుంచే మనమే మాట్లాడకుండా చూసుకొని మాట్లాడితే అదే బెటర్ కదా అని చెప్పి ఏదైనా వర్క్ లో చూపిస్తాను కాబట్టి చూసుకొని మాట్లాడతాను అంతే. మీ సొంత ఊరు ఎక్కడండి? మా నిజామాబాద్ అండి. నిజామాబాద్ డిస్టిక్ లో బాన్స్వాడలో వెంకటాపూర్ తండ అనేది మా గ్రామం. పక్క పల్లెటూరు. అదే ఈ రోజు ఈ స్కిట్లు అవన్నీ చేయడానికి కారణం మా పక్క పల్లెటూరులో జరిగే సిచ్యుయేషన్స్. ఆ సిచ్యుయేషన్స్ ఊర్లో ఎలా ఉంటారు, భార్య భర్తలు ఎలా ఉంటారు, కొట్లాడినప్పుడు ఎలా ఉంటారు, ప్రేమతో ఎలా ఉంటారు, ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, అత్త మామలు అల్లుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు అనేది చిన్న చిన్న మా ఆ ఊర్లోంచి చిన్న ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ తోనే అలా సరదాగా ఫ్యామిలీ స్కిట్లు చేస్తుంటాను. ఇంతవరకు చదువుకున్నారండి? నేను 10th అండి.